నానబెట్టుకున్నానండి. ఇది కూడా వాటర్ పోసి కుకింగ్ చేసుకుందాం. నేను పులిహోర కోసం మామిడికాయ ఉపయోగిస్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ ఉడికిద్దామండి. స్టవ్ వెలిగించానండి. ఆయిల్ పోసాను. శనగపప్పు వేస్తున్నానండి. మినపప్పు అండి, పొచ్చున్నది, కొంచెం ఆవాలండి, అల్లం తరుగు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు అండి. ముందే వేయించట్టే పెట్టండి. పులిహోరలో కొంచెం సాల్ట్ కలుపుతున్నానండి. ఈ పులిహోర మనకి గుడిలో పెట్టిన పులిహోర మాదిరిగా ఉంటుందండి. ఈ పొడి రెడీ చేశానండి. దీంట్లో మెంతులు ఉన్నాయి, ఆవాలు, నువ్వులు, ధనియాలండి. లైట్గా ఫ్రై చేసి ఇలా పొడి కొట్టుకున్నానండి. ఈ పొడి మన పులిహోరలో వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. ఇలా అన్నీ ఫ్రై చేసుకొని లాస్ట్కి ఇంగు వేద్దామండి. ఇది మామిడికాయ గుజ్జు అండి. ఇవి వేయిన తర్వాత దీంట్లో మామిడికాయ గుజ్జు వేద్దాం. లాస్ట్కి ఇంగు వేస్తున్నానండి. ఇప్పుడేమో మామిడి తురుము కొంచెం వేపుకుందామండి. సాల్ట్ వేస్తాను కదండి, ఈ పోపు కోసం మరి కొంచెం వేద్దాం. కొంచెం పసుపు వేద్దాం. పోపు వేగిపోయిందండి. ఇంకా పులిహోరలో కలిపేసుకుందాం. ఈ పులిహోర అండి చాలా బాగుంటుంది. మన గుడిలో పెట్టే ప్రసాదం మాదిరిగా ఉంటుంది. నిలువ కూడా ఉంటుందండి. 3 రోజులు మనకి బయట పెట్టుకునే పులిహోర రెడీ అయిపోయిందండి.